వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ వచ్చి సంస్థను పూర్తయిన నేపథ్యంలో అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఇది ఒక అమలు కూడా చేయడం లేదు. అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా సూపర్ 6 ఏమీ కూడా నెరవేర్చడం లేదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల సమయంలో ఇచ్చారు. కానీ బాబు షూరిటీ మోసాల గ్యారంటీ అంటూ కూడా వైసీపీ నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి? బాబు షూరిటీ మోసాల గ్యారంటీ అంటూ ముందుకు వెళ్తామని ప్రజల్లోకి తీసుకువెళ్తామని హామీలను నెరవేర్చడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. నేను బొత్స సత్యనారాయణ కూడా దీన్ని మాట్లాడిన పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు? వైసీపీ నాయకులకి మతులు భ్రమించి రోడ్లంటూ తిరుగుతున్నారు. వాళ్ళు సూపర్ 6 కార్యక్రమం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి గవర్నమెంట్లో తల్లికి వందనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాం, ఒక తల్లికి 2 పిల్లలుంటే మనశ్శోభ పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక పిల్లోడికి ఇచ్చి ఒక పిల్లోడిని చదివించొద్దు, కూలి పనికి వెళ్ళమన్నాడు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. నువ్వు 15,000 అని ఎటకారాలు ఆడారు కదా, ఇప్పుడు ఆడు. ప్రజల పార్టీ కార్యకర్తలను తిరిగి తన్ని పరిస్థితి. అంత అందంగా తల్లికి దేవుని వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి 15,000 అని చెప్పి ఎటకారించాడు కదా. ఈవేళ మాట్లాడమని ప్రజలు తిరిగి బుద్ధి చెప్తారు. అలాగే అన్నదాత సుఖీభావ వచ్చే నెల 10వ తారీఖు నాడు ఇస్తున్నాం. ఏంటి ఏడుపు మీకు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు 4,000 నీకులాగా సంవత్సరానికి 150 పెంచలేదని చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 తీసుకోండి, నెలకు 2,700 కోట్లు వెళ్తుంది. మన తల్లికి వందనం 9,000 కోట్లు ఇచ్చాం. ఏంటి మాట్లాడేది? అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఈవేళ ఫిషర్మెన్కి 20,000 ఇస్తున్నాం, హాలిడే. ఇవన్నీ కార్యక్రమాలు చూసి వారవలేక మతులు భ్రమించి పిచ్చోళ్ళగా వీళ్ళు తిరుగుతున్నారు. గవర్నర్ గారి బంగ్లాకి ఇంకో బంగ్లాకి నవ్వుకుంటున్నారు ప్రజలు మీరు తిరిగే విధానానికి. ఈవేళ శాంతి భద్రతలు లేవంటున్నారు. ఈవేళ శాంతి భద్రతలు లేకపోవడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. అతను ప్రజల్లోకి రాకుండా ఉంటే హ్యాపీగా ఉంది లా అండ్ ఆర్డర్. జగన్మోహన్ రెడ్డి బయటికి మీటింగ్ వస్తుంటే 2, 3, 4, 5, 10 మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చంపేస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు ప్రజలు హ్యాపీగా ఉండి ఈరోజు తొలడుగు కార్యక్రమానికి వెళ్తున్నాం కాబట్టి ఇది పక్కదారి పట్టించాలని ఈ గవర్నర్ మీటింగ్ అని ఆ ధర్నా అని ఈ ధర్నా అని అక్కడికి వెళ్ళమని పని పాటు లేకుండా మొన్నటి వరకు కోర్టులు సెలవులు కాబట్టి తిరిగాడు. ఇప్పటి నుంచి తిరగడానికి అతను కూడా టైం ఉండదు. మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని తిరగనీయకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులు ఉంది. అప్పుడే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి. శాంతి భద్రతలు లేకుండా చేసే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈవేళ లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజల మీద కార్లు ఎక్కించి తొక్కించుకుంటూ వెళ్తుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. రెండోది నేను అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డిని, ఈవేళ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే నువ్వు తిరుగుతున్నావు. ఎక్కడన్నా అడ్డు పెట్టావా? మేము తిరుగు. నేను ప్రజలు రిజెక్ట్ చేసిన కార్డు మీరు డిస్కార్డ్ చేశారు మిమ్మల్ని. మీరు తిరిగితే మాకేమవుద్ది? మేము బందోబస్తు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. నాకు జెడ్ కేటగిరీ కావాలంటే అధికారులు పోలీసు అధికారులు రికమెండ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు పట్టించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు, మీద పడి జనం ఎవరో రావట్లేదు, పోలీసు బందోబస్తు వద్దన్నారు. అంటే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి చంద్రబాబు నాయకత్వం. ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా, చంద్రబాబు నాయుడిని 2 సంవత్సరాలు నువ్వు తిరగనిచ్చావా? ఇంటెన్షనల్గా ఇంటి మీద నుంచి బయటికి రానిచ్చావా చంద్రబాబు నాయుడు గారిని? ఇంటి మీద దాడి చేశాడు మీ సైకో, ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అలాగే మా జిల్లాలో 10 కిలోమీటర్లు నడిపించాను చంద్రబాబు నాయుడు గారిని. ఏంటి, ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న వ్యక్తిని, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని 10 కిలోమీటర్లు నడిపించాను అనపర్తిలో. ప్రజలు మర్చిపోరు. అలాగే లోకేష్ యువగల యాత్రని నువ్వు అసలు సాగనీలేదు. యువకుడు కాబట్టి, వేడి రక్తం ఉన్న మనిషి కాబట్టి తొడగొట్టి ఎదిరించి నిన్ను 3,100 కిలోమీటర్లు నడిచి ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నెముగ్గా నిలబడ్డాడు నారా లోకేష్. అలాగే పవన్ కళ్యాణ్ తిరగనిచ్చావు నువ్వు, హోటల్లో వేసి బంధించావు నువ్వు. అన్ని పార్టీ నాయకుల్ని బంధించి నువ్వు ఒక నియంతలాగా కిమ్ జోన్ లాగా నువ్వు ఈవేళ
మొత్తం అంతా కూడా పరిపాలించావు. దాంతో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసిన దోపిడీ మొత్తం ఇళ్ల స్థలాల పేరు పెట్టి కోట్ల రూపాయలు దోపిడీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా మైనింగ్ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా, గనుల మాఫియా, అందులో మా కొడవలు ఒకటి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధు, చిత్తూరు కంటెస్టెడ్ ఎమ్మెల్సీ మన వైసీపీ క్యాండిడేట్ విజయానంద రెడ్డి, ఆర్టీసీ వైస్ చైర్మన్ మళ్ళీ విజయానంద రెడ్డి వైసీపీలో, కుప్పంలో కూడా లోకల్ బాడీలకు వచ్చి ఓడించేస్తామని వచ్చిన గ్రేట్ వ్యక్తి. కొడవలి గనులు 330 ఎకరాలు కొట్టేశారు. అప్పుడు మేము దీన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ. ఇది అన్యాయం. అక్కడ బౌద్ధుడి యొక్క ఆనమాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, అక్కడ 3 నూతులు ఉన్నాయి. బౌద్ధ భిక్షువులు ఎవరైతే మరి అక్కడ ఉండేవారో పూర్వం ఆ నూతులో నీళ్లు తీసుకునేవారు. అది కూడా రిపోర్ట్లో ఉంది. 27/10/2021 మైన్స్ అండ్ జియాలజీ నుంచి సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర 3 డ్రైడ్ అండ్ అబాండెండ్ వెల్స్ ఫిల్డ్ విత్ రైన్ వాటర్ అని చెప్పి రిపోర్ట్ చేశారు. ఇవి తవ్వి నూతులు 30 సంవత్సరాల పైన అవుతుందని చెప్పి ఏజ్ కూడా డిసైడ్ చేశారు. ఆ నూతుల్ని కప్పెట్టేశారు. బుద్ధుడి టైంలో ఉన్న నూతులు, బుద్ధిస్టులు ఉన్నప్పుడు వాడిన నూతుల్ని. అదొక ఆర్కియాలజీలో ఎంతో గౌరవప్రదమైన రిపోర్ట్ ఉన్న కొండ. అలాగే పోలవరం అక్కడ కెనాల్ ఏదైతే ఉందో అక్కడ 30 మీటర్ల వరకు 60 మీటర్లో మెయింటైన్ చేయవలసింది 30 మీటర్లో డివైడ్ చేసి వెళ్ళి కూడా తవ్వేశారు. మరి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి 2021లో. దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. 7 నెలలు పోరాడింది. జనసేన పార్టీ పోరాడింది. బీజేపీ పార్టీ పోరాడింది. అన్ని పార్టీలు ఎందుకు పోరాడాయి? ఇదొక బుద్ధిస్టుల కొండ, తురకకొండ అన్నది. దీంట్లో మైనింగ్ చేయడం కరెక్ట్ కాదు అంచేత దీన్ని ఆపాలని పోరాడాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోరాటానికి భయపడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపాడు. 330 ఎకరాలు ఆపారు. ఏంటంటే ఆర్కియాలజీ నుంచి ఎన్ఓసి లేదు. చెట్లు కొట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా? ఆ చెట్లు చెప్పకుండా కొట్టేశారు. రైతులను బయటికి గంటేశారు. ఇన్ని కార్యక్రమాలు, దౌర్జన్యాలు ఇన్ని మీ యొక్క పరిపాలనలో జరిగినాయి. అక్కడికి పిఠాపురం వరకు కూడా వచ్చేసినాయి. దాని గురించి మా పార్టీలన్నీ పోరాడాం, అల్లిపెరగని పోరాటం చేశాం. ఈవేళ సడన్గా అర్ధరాత్రి గడ పనులు మొదలెట్టాం. అందుకే ప్రశ్నించాం, అధికారుల దృష్టిలో పెట్టాం. ఈ డివియేషన్ ఉన్నాయంటే ఇది మాకు సంబంధం లేదు. మా ప్రభుత్వంలో ఇటువంటి ఫైల్స్ కానీ ఇటువంటివి కానీ క్లియర్ అవ్వవు. మా అధికారులు ఈవేళ గుర్తించారు. పాత ఫైళ్ళన్నీ తీసి మీకు బూజు దులుపుతున్నారు. ఏ విధంగా ఇచ్చారు, ఎలాగిచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయాలని చెప్పి వైసీపీ హయాంలో ఇచ్చినాయి. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఆల్రెడీ చేస్తూ ఉంది. ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అన్న నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇవాళ ప్రజల్లో తిరగడానికి సిగ్గుందా? ఆడపడుచులను అలా మాట్లాడతావు నువ్వు. ఆ రాజధానిని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. రాజధాని పోరాటం రైతులను తిరగనిచ్చావు నువ్వు. ఇవాళ మాట్లాడుతున్నావు నాకు బందోబస్తు లేదు. అసలు వాడికి ఏమైనా ఇచ్చేవాళ్ళు? వాళ్ళ మీద కలబడ్డం, ఆడవాళ్ళ మీద తిరగబడ్డం, రకరకాల హింసలు గురి చేసావు. చేత నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు టీం ఏదైతే ఉందో అలీబాబా 40 దొంగల టీం, వారు కొన్ని రోజులు ఏ విదేశాలకో ఏ క్రూయిజ్లో తీసుకుని వెళ్ళిపోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. మీరు అసెంబ్లీకి రానని చెప్పు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని గుర్తించదు. రా, అసెంబ్లీకి రా, ఏం కావాలో అడుగు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఏది అవసరమైనా ఇంకో 2 స్కీములు చెప్పండి, ఇస్తారా? ఇంకో 10 పనులు అడగండి. చంద్రబాబు నాయుడు గారు నవయువకుడు, 75 ఏళ్ళు ఉన్నా. నువ్వు చంద్రబాబు నాయుడుతో పరిగెట్టలేవు, యోగా చేయలేవు, మీటింగ్లు కూర్చోలేవు. 9 నుంచి 11 వరకు ఒకరోజు కూర్చో, చంద్రబాబు నాయుడు కూర్చుంటావు, నువ్వు కూర్చో. నీ వల్ల కాదు. అటువంటి నాయకత్వంలో అసెంబ్లీని వదులుకుని ఈరోజు నేను ప్రజలు గొంతెత్తానంటే ఏం నీ గొంతిని ఓడేవాడు. అంచేత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వరస్ట్ పరిపాలన. అందుకనే 2 పుంజీలు సీట్లు ఇచ్చి పక్క కూర్చోబెట్టారు. ఈవేళ శాంతి భద్రతలు మాట్లాడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. గనుల మాఫియా గురించి మాట్లాడడానికి అర్హత లేదు. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు మాట్లాడడానికి అర్హత లేదు. ఎంచేదంటే ఈవేళ గనులు ఇచ్చినా
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, చట్టం ప్రకారం ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా అన్నీ ముందుకు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ కంపెనీల లొకేషన్ నాయకత్వంలో దగ్గర 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఉద్యోగాలు పరిగెడతా ఉన్నాయి. డిఎస్సి బిల్ ఇస్తున్నారు. ఎక్కడికెక్కడ అభివృద్ధి, సంక్షేమం రెండు టైర్ల మీద, 2 చక్రాల మీద నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారు. అంటే గత పిఠాపురం నియోజకవర్గంలోనే గతంలో ఈ సముద్ర తీరంలో ఇసుక ఏదో బొండి ఇసుక తవ్వకాలు కూడా అప్పట్లో మీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క గ్రావెల్ తవ్వకాలు కూడా దీనిపై కూడా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారికి మరి ఏ విధంగా తీసుకెళ్ళడం జరిగింది? ఇందులో ఎక్కడ బొండిస్క ఇవన్నీ ఫిర్యాదులు ఏమంటే అర్ధరాత్రి కాడ తవ్వకూడదు. నిజంగా అవసరం ఉంది రైతులకి, తవ్వుకోమనండి, పగలు తవ్వుకోమనండి. అర్ధరాత్రి వల్ల ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. రైతు అవసరాలకి చెరువులో మట్టి కానీ అన్నీ కూడా, ఒక చెరువులో మట్టి కావాలంటే రైతుకే హక్కు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక దళారులు ఎంటర్ అయ్యారు తప్పితే ఇదివరకు రైతే అని చేత అందులో లేదు. గొడవలు వచ్చేసరికి అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పోరాడాయి. ఆ రోజే బుద్ధుడి యొక్క కొండను రక్షించుకోవాలన్న ఆలోచనతో 3 మంచి హృదయంతో పోరాడి ఆపాం. ఆలేకపోతే సడన్ ఏదైనా మొదలుపెట్టాడు కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుని దాని మీద వెరిఫికేషన్ చేస్తుంది. గతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ సమయంలో దీనికి పర్మిషన్ కూడా తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు జనసేనలో ఉన్నారు వాళ్ళంతా కలిపి. దీన్ని ఎలా చూడాలంటారు? నేను వైసీపీ ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నా. ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆ రోజున్న కాకినాడ జిల్లా నడిపించే ఎమ్మెల్యే కానీ, ఆ రోజున్న విజయానందరెడ్డి కానీ వీళ్ళందరినీ నేను తప్పి పడుతున్నాను. ఆ రోజే తప్పు పెట్టాను. ఈవేళ పట్టమైంది. ఆ రోజు ఒక బౌద్ధుడి చరిత్ర ఉన్న కొండ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే అవ్వకుండా, ఎన్ఓసి లేకుండా ఇవ్వడం కరెక్ట్ కాదని ఆ రోజు పోరాడాం. మేము ఆగిపోయింది అనుకున్నాం మేమందరం. సడన్గా ఆడు పొక్కలను దించాడు. రెండోది ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిగ్గింగ్ చేయాలి తప్పితే మిషనరీ యూజ్ చేయకూడదని చెప్పింది. ఏం చేయాలంటే ఆ వైబ్రేషన్ చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ పడిపోతాయనేది ఒక వాదన. ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అవినీతి మీద పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సైనికులు, దాంతో జన సైనికులు, బీజేపీ సైనికులు అందరూ చేశారు. అది ఆల్ ఆఫ్ ది సడన్గా మొదలుపెట్టేసరికి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి, పని చేసుకోమనండి. ఎవడొద్దంటాడు? అక్కడ బుద్ధుడే లేడు, పని చేసుకో. బుద్ధుడు ఆనమాలే లేవు, పని చేసుకో. ఎవరొద్దన్నారు? అది చట్టం చెప్పుద్ది. ఏదైతే ఫైల్ అవినీతి అన్నీ కూడా మరి క్రాచ్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి టైంలో రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ జరిగిందో అందులో ఇది ఒక భాగం. అది సడన్గా మనం పోరాటానికి ఆ రోజు ఆపేశారు. సడన్గా ఈవేళ బయలుదేరేసరికి దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్వే నెంబర్ వేరు, ఈ సర్వే నెంబర్ వేరు. 2028 వరకు కూడా పర్మిషన్ ఉందంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? ఏ సర్వే నెంబర్ అయినా సర్వే చేస్తే తెలుస్తుంది. సర్వే నెంబర్ 133/1 ఇదిగో రిపోర్టు. అక్కడ 3 బావిలు ఉన్నాయి. అసలు ఈ సర్వే నెంబర్ కాకుండా బయట కూడా తవ్వుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. చట్ట ప్రకారం ఉన్నారు. నేను చట్ట ప్రకారం ఉంటే నేనే దగ్గరుండి పని మొదలెట్టిస్తా. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పోరాడింది. ఆ వ్యతిరేకతనే ప్రశ్నించాం మేము. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గనుల దోపిడీ ఈ విధానం కరెక్ట్ కాదని ప్రశ్నించాం. ఆ కొండను రక్షించమన్నాం. మేము రక్షించామని అతను ఇచ్చేసాడు ఆర్డర్. ఇప్పుడు ఆ ఆర్డర్ కరెక్ట్ కాదన్నది ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాదన్నది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి చూస్తారు. కరెక్ట్ అయితే మళ్ళీ ఆర్డర్ ఇస్తారు వాళ్ళకి, మీరు బంద్ చేసుకోండి అని. కాకపోతే చర్యలు తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఇస్తారు. ఇందులో ఏముంది, లాజిక్ ఏమీ లేదు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దృష్టికి ఈ అంశం వెళ్ళిందంటారా మరి అండి? సార్కి తెలియకుండా ఎందుకుంటుంది? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మళ్ళీ కదా ఆగింది. ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ దోపిడీ చేసుకోమని ఆయన ఏమీ చెప్పట్లేదు, ఇంకోటి చేసుకోమని చెప్పట్లేదు. ఉదాహరణ, మా దగ్గర మట్టి కావాలి, ఎవరికి? ఇటుక బట్టి వాళ్ళకి. మన దగ్గర వాళ్ళు ఉన్నారు ఒక 60 ఫ్యామిలీస్. ఆ ఇటుక లేకపోతే ఈ చుట్టుపక్కల కనెక్షన్ లేదు. ఓ చెరువు ఇచ్చాం. ఏ రేటుకి ఇచ్చాం? కాస్ట్ రేటు, డిగ్గింగ్ రేట్ ఎంత, లేబర్ రేట్ ఎంత, ట్రాన్స్పోర్ట్ రేటు ఇచ్చి చేసుకోమని చెప్పారు ఆయన. ఒక చెరువు 3,800 రూపాయలకో 3,500కో చక్కగా చేసుకున్నారు. ఎవ్వరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఒకటి అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, అటు బీజేపీ వాళ్ళు అవనండి, అవినీతికి వ్యతిరేకం.
చట్టాలకి వ్యతిరేకంగా జరిగే పనులకి వ్యతిరేకం. ఎక్కడన్నా సరే ప్రభుత్వం నీతివంతంగా నిజాయితీగా పద్ధతిగా ఎవరన్నా వ్యాపారం చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకారం ఉంటుంది. చూస్తున్న ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకైతే ఇక్కడ ధీటుగా ఇక్కడ తొలి అడుగు తొలి సక్సెస్ పేరుతో కూడా టీడీపీ కూటమి నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక పక్కన కార్యాచరణ చేస్తుంది. వైసీపీ ఏదైతే నిన్న చేసినటువంటి కామెంట్స్ దాన్ని కూడా తిప్పికొడుతూ గతంలో ఎటువంటి అవినీతి పాల్పడారు అన్నీ కూడా తెలియజేస్తూ ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్గా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గనులను ఏదైతే తవ్వకాలు తవ్వుతున్నారో ప్రధానంగా కొడవలిలో ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడవలలో బౌద్ధ స్తూపాలు ఉన్నటువంటి దానిపై కూడా అక్రమ మట్టి తవ్వకాలు ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు తవ్వేందుకు కూడా గతంలో వైసీపీ అయితే ఈ విధంగా దానికైతే పాములు కదిపింది. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ల పేరుతో ఇప్పుడు అంతగా కూడా ఆ సమయం ఉందని దాన్ని మళ్ళీ తవ్వకాలు తవ్వేందుకు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏదైతే పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దీనిపై కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ అక్రమంగా గత వైసీపీ పాలనలో ఏదైతే అక్కడ గనులు సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో అక్కడ అనుచరులు కూడా ఇక్కడ ఆనందరెడ్డి కూడా దీనికి అయితే గతంలో పర్మిషన్లు తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడ కొండను తవ్వేందుకు కూడా అందరూ కూడా సన్నద్ధం. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అటువంటి అక్రమాలకు తావక లేకుండా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొడవలి అక్రమ మట్టి తవ్వకాలను అయితే అడ్డుకుంటామంటూ ఇప్పుడు ఏదైనా దాన్ని అక్కడ ఏదైతే బౌద్ధ స్తూపాలను పురాతన సంబంధించిన బౌద్ధ స్తూపాలకు కూడా హాని కలిగే విధంగా ఉన్నారు కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు. దీనికి ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోమంటూ ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోరు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ గ్రావెల్ తవ్వకాలు అక్కడ తవ్వేందుకు వీలు లేదంటూ దీనిపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అలాగే ఈ వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు జరగకుండా చూస్తామంటూ కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వరం గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.